హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుషిత భార్గవన్. ఇవాళ నేను మీకు రథసప్తమి యొక్క విశిష్టత మరియు ఈ సంవత్సరం రథసప్తమి ఎప్పుడొస్తుంది అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. భక్తులందరికీ నమస్కారం. సకల లోకాలకు వెలుగును, ఉష్ణాన్ని, ప్రాణశక్తిని ప్రసాదించే శ్రీ సూర్యనారాయణ స్వామి మహిమను ఈ పవిత్రమైన రథసప్తమి పర్వదిన సందర్భంగా ఈరోజు మనం భక్తిభావంతో స్మరించుకుందాం. అసలు రథసప్తమి పర్వదినం అంటే ఏమిటి? మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినమే రథసప్తమి. ఈ రోజున సూర్యదేవుడు తన దివ్య రథంపై 7 గుర్రాలతో, మీ అందరికీ తెలుసు కదా, సూర్యుడికి 7 గుర్రాలు ఉంటాయి. ఆ 7 గుర్రాలతో ఉత్తరాయణ పుణ్య ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. 7 గుర్రాలు వారంలో 7 రోజులకు సంకేతం. రథం కాలచక్రానికి ప్రతీక. అందువల్ల సూర్యుడు కాలాన్ని నియంత్రించే దైవస్వరూపుడిగా వర్ణించబడుతున్నాడు. రథసప్తమి పురాణ ప్రాముఖ్యత మనకి ఒకటి ఉన్నది. మనం ఆ పురాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రతి కథకి ఒక పురాణం ఉంటుంది. సో అలాగే మనకి రథసప్తమి కూడా ఒక పురాణ కథ ఉన్నది. పురాణాల ప్రకారం సూర్యనారాయణుడు సమస్త గ్రహాలకు అధిపతి. నవగ్రహాలలో సూర్యుడికి ప్రధాన స్థానం ఉంది. సూర్యుని కృప లేకుండా ఏ శుభకార్యము సఫలమవదని శాస్త్రాలు చెబుతున్నాయి. రథసప్తమి నాడు చేసిన ఆరాధన జన్మాంతర పాపాలను కూడా నశింపచేస్తుందని భక్తుల విశ్వాసం. ఇది పురాణాల ప్రకారం మనకున్న రథసప్తమి యొక్క విశిష్టత. ఇప్పుడు మనం రథసప్తమి యొక్క కథ విందాం. ఒక రాజు మీద ఒక కథ ఉన్నది రథసప్తమి గురించి. ఆ కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాలలో ప్రసిద్ధమైన కథ ఒకటి ఉంది. యశోవర్తనుడు. ఆ రాజు పేరు యశోవర్తనుడు. యశోవర్తనుడు అనే రాజు తీవ్రమైన చర్మ వ్యాధితో బాధపడేవాడు. ఎన్ని వైద్య చికిత్సలు చేసినా అతనికి ఉపశమనం లభించలేదు. ఒక మహర్షి ఉపదేశం ప్రకారం రథసప్తమి నాడు అర్కపత్రాలతో స్నానం చేసి, అర్కపత్రాలు అంటే జిల్లేడాకులు, తెల్ల జిల్లేడాకులు, అర్కపత్రాలతో స్నానం చేసి సూర్యపూజ చేయటంతో ఆ రాజు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు. ఈ కథ సూర్యారాధన మహిమను స్పష్టంగా తెలియజేస్తుంది. సో మనం ఆ రథసప్తమి రోజు జిల్లేడాకు పెట్టుకొని తలస్నానం చేస్తే మనకి రోగాలన్నీ పోతాయి అనేసి ఒక కథ ఉన్నది. ఒక రాజు మీద ఒక కథ ఉన్నది. సో అట్లా జిల్లెడాకులు పెట్టుకొని తలస్నానం చేస్తే మనకి రోగాలన్నీ పోతాయి అనేసి ఒక నానుడి. సూర్యకిరణాలు మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఉదయపు సూర్యకాంతి శరీరంలో విటమిన్ డి ఉత్పత్తికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనం ఇప్పుడు చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఏంటి ప్రాబ్లం అని తెలియదు. ఎట్లా చేయమంటారు? ఏముండదు, విటమిన్ డి డెఫిషియన్సీ. సో విటమిన్ డి డెఫిషియన్సీ అంటే ఏముంటుందండి? ఏం లేదు, ఎండలో కూర్చోండి అంటారు. మెడిసిన్సా అంటే ఏం మెడిసిన్స్ ఉండవు. ఎట్ లాస్ట్ ఏం చెప్తారు డాక్టర్? అన్ని డబ్బులు తీసుకొని, అన్ని స్కానింగ్స్ తీసుకొని, ఎట్ లాస్ట్ మీరు రోజు పొద్దున్నే ఎండలో కూర్చోండి అనేసి చెప్తాడు. సో మనకి విటమిన్ డి ఇస్తున్నది కూడా సూర్య భగవానుడే. సో మనం సూర్యుడికి మంచిగా ప్రేయర్ చేస్తే మంచిగా విటమిన్ డి వస్తుంది. ఇంకా రథసప్తమి నాడు ఉదయాన్నే సూర్య దర్శనం చేసుకోవడం వల్ల చర్మరోగాలు, నేత్ర సమస్యలు, మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆధ్యాత్మికంగా కూడా శాస్త్రీయంగా కూడా చెబుతారు. మనం సైంటిఫిక్గా చూసుకున్నా లేదా డివోషనల్గా చూసుకున్నా కూడా మనం ఈ సూర్యుడికి మంచిగా అర్ఘ్యం సమర్పించి మంచిగా సూర్య ఆరాధన చేయడం వల్ల స్కిన్ డిసీజెస్, ఐ డిసీజెస్, మెంటల్ పీస్ఫుల్నెస్ అన్నీ కూడా మనకి చక్కగా వస్తాయనేసి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి అసలు రథసప్తమి నాడు మనం చేయవలసిన పూజా విధానం. మనం పూజ చేసుకోవాలి. ఓకే, కరెక్టే, మనం రథసప్తమి రోజు పూజ చేసుకోవాలి, లేకపోతే మంచిగా అర్ఘ్యం సమర్పించాలి, ఇవన్నీ తెలుసుకుని ఆ పూజ ఎట్లా చేసుకోవాలి అనేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రథసప్తమి రోజున తెల్లవారుజామున లేచి శుభ్రంగా స్నానం చేయాలి. తలపై 7 అర్కపత్రాలను ఉంచుకొని సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. అర్కపత్రాలంటే మీకు చెప్పాను కదండి,
ఇవి జిల్లేడాకులు. ఆ జిల్లేడాకులు మనం నెత్తి మీద పెట్టుకొని మనం అర్ఘ్యం సమర్పించాలి. ఆ అర్ఘ్యంలో ఏమేమి ఉండాలి? ఆ వాటర్‌లో ఎర్ర పువ్వులు, కుంకుమ, అక్షంతలు ఏమేమి ఉండాలి? ఎర్ర పువ్వులు, కుంకుమ, అక్షంతలు కలిపి భక్తితో అర్ఘ్యం ఇవ్వాలి. సో మనం అర్ఘ్యం ఇచ్చే వాటర్‌లో ఈ 3 ఉండాలి. ఎర్ర పువ్వులు, కుంకుమ, అక్షంతలు కలిపేసి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మనం కొన్ని ఎలాగైనా ఏ పూజ చేసినా మంత్రాలు చదువుకుంటాము. సో మనం ఈ సూర్య నమస్కారం చేసేటప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అని జపించాలి. మనం ఇలా జపిస్తూ మనం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అసలు మనం అర్కపత్రాలు అంటున్నాం, అంటే జిల్లేడాకులు. అసలు జిల్లేడాకులు ఎందుకు మనం వాడాలి అనే విషయం మనం ఎవ్వరికీ తెలియదు. సో ఇప్పుడు మనం ఆ జిల్లేడాకుల యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. అర్క చెట్టు సూర్యునికి అత్యంత ప్రీతికరం. అర్కపత్రాలతో స్నానం చేయడం వల్ల శరీర శుద్ధి, మనసు ప్రశాంతత లభిస్తుంది. ఇది ఆయుర్వేద పరంగా కూడా విశేష ప్రయోజనాలను కలిగిస్తుంది. జిల్లేడాకులు ఏవో మనం పక్కన చూస్తూ పీచి చెట్లు, అవి చెట్లు, ఇవి చెట్లు అనుకుంటూ ఉంటాము. కానీ దానివల్ల మనకి చాలా యూస్ఫుల్నెస్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, మన బాడీ కూడా శుద్ధి అవుతుంది. సో దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సో ఓకే, మనం అర్ఘ్యం సమర్పించాము, సూర్య నమస్కారాలు కూడా చేయాలి ఆ రోజు. సో మనం అసలు సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే, మనం చాలామంది సూర్య నమస్కారం చేస్తూ ఉంటాము. దేనికి? ఏదో అదొక టైప్ ఆఫ్ ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్, ఎక్సర్సైజ్ అవన్నీ అనుకుంటాము. కానీ సూర్య నమస్కారాలు చేయటం వల్ల అసలు ఇంపార్టెన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రథసప్తమి నాడు 12 లేదా 21 సూర్య నమస్కారాలు చేయడం అత్యంత శుభకరం. 12 or 21, 12 కానీ 21 కానీ సూర్య నమస్కారాలు చేయాలి. ఈ సూర్య నమస్కారాలు ఏంటంటే మనకి మన బాడీకి బలాన్ని ఇస్తాయి. అండ్ ఇంకొకటి కన్సిస్టెన్సీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, కన్సిస్టెన్సీ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఆ సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా మనం స్టూడెంట్స్ కోసం చూసుకుంటే వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది. ఎక్కువ సూర్య నమస్కారాలు చేస్తే వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫర్ జాబ్ హోల్డర్స్ అయితే వాళ్ళ జాబ్లో ప్రమోషన్స్ ఎక్కువ వస్తాయి. బిజినెస్ పీపుల్కి అయితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఒక నమ్మకం. సూర్య నమస్కారాలు చేయటం వల్ల విద్యార్థులకి అయితే నాలెడ్జ్ వస్తుంది, బిజినెస్ పీపుల్కి అయితే ప్రాఫిట్స్ వస్తాయి, జాబ్ హోల్డర్స్కి అయితే ప్రమోషన్స్ వస్తాయి. ఇవన్నీ ఒక నమ్మకం. సో ఆ రోజు మనం ఉపవాసం మరియు దానం కూడా చేయాలి. సో ఆ రోజు ఉపవాసం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి మంచిగా మెంటల్ పీస్ఫుల్నెస్ ఎక్కువ వస్తుంది. ఉపవాసం అంటే మీకు తెలిసిందే, ఆ రోజు ఫ్రూట్స్, పాలు మాత్రమే తీసుకోవాలి. దానం చేయాలి. గోధుమలు, బెల్లము, వస్త్రాలు, ధనం, ధాన్యం ఇవన్నీ కూడా ఆ రోజు మనం దానం చేయాలి. అలా చేయటం వల్ల మనకి, మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ కూడా మంచి ఆరోగ్యం, మంచి ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నాన్ వెజ్, ఆనియన్ ఇట్లాంటివి అనేవి అస్సలు తినకూడదు. ఏ పూజకైనా తినము. కొంతమంది ఇంట్లో సండే కదా అనేసి తినేస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి సండే వచ్చింది. రథసప్తమి అంటే January 25th. సో సండే కదా అనేసి మనం ఎక్కువ నాన్ వెజ్ అవన్నీ తినేస్తూ ఉంటాం కదా. సో అవన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. అసలు యాక్చువల్లీ సండే తినడం అనేది మన పద్ధతే కాదు. మనకి ఎప్పుడైతే మన ఇంగ్లీష్ వాళ్ళు మనకి ఇవన్నీ నేర్పించారో అప్పటి నుండి మనం అనుభవిస్తూ ఉన్నాము. కానీ దయచేసి ఆ రోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినకండి. సో నేను చెప్పినవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఆ రోజు మంచిగా సూర్యదేవుడికి పూజ చేసుకొని అందరూ కూడా మంచి ఆరోగ్యంతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.